ఉత్కంఠ రేపుతున్న ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇండియా ఇప్పటికే గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. ఇరు జట్లు వ్యూహరచనలు చేశాయి, కానీ టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతోనే ఇక గెలుపు దిశగా ముందడుగు పడింది అంటూ అందరూ భావిస్తున్నారు. మనందరం చర్చించుకుందే పిచ్ ఖచ్చితంగా చేజింగ్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి చేజింగ్ చేసేవాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మొదటి నుంచి భావిస్తున్నారు. భారత్ కూడా చాలా తెలివిగా వ్యవహరించింది. ఇక్కడ సూర్యకుమార్ మాట్లాడుతూ మాకు బ్యాటింగ్ చేయాలనుంది, బ్యాటింగ్ చేయగలుగుతాం బాగా మేము ముందు చేసినా, కానీ ఈరోజు మేము బౌలింగ్ చేయడానికి డిసైడ్ అయ్యామంటూ చెప్పినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది, భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయాన్ని కూడా సూర్యకుమార్ చెప్పారు. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరం అయ్యారని, రింకు సింగ్ హార్దిక్ పాండ్యా ప్లేస్లో వచ్చారని, అలాగే హర్షిత్ ప్లేస్లో బుమ్రా అలాగే శివం దూబే వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఓవరాల్గా ఫైనల్ టీంని మనం ఇప్పుడు చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనకి. అలాగే మ్యాచ్కి ముందు జరిగేటువంటి ఫోటోషూట్లో సహజంగా మ్యాచ్కి ముందు ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు ఫోటోలు దిగుతారు, ఫోటోషూట్ ఉంటుంది. కానీ భారత్ ఈ విషయంలో మేము పాల్గొనబోం ఈ ఫోటోషూట్లో అంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. కేవలం పాకిస్తాన్ కెప్టెన్ మాత్రమే ఈ ఫోటోషూట్లో పాల్గొన్నారు. సో ఖచ్చితంగా ఈ ఏదైతే ఒక రకమైనటువంటి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ కొనసాగుతోంది ఇరు జట్ల మధ్య, అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాగే మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ విషయంలో కూడా భారత్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది అంటూ చర్చ జరుగుతుంది. అది అఫీషియల్గా ఇప్పటివరకు ఎవరికి చెప్పకపోయినప్పటికీ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ విషయంలో కూడా భారత్ పాల్గొనబోదు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం మీద చాలా ఉత్కంఠ నడుమ మ్యాచ్ కొనసాగుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం.